Hello everyone, my name is Sujata, మెహందీ ఆర్టిస్ట్ ఫ్రమ్ రాజమండ్రి. ఈ వీడియో వచ్చేసి లైన్స్ అంటే మనకి బేసిక్ చెప్తానని చెప్పాను నేను ముందు వీడియోస్ రెండిట్లో కూడా. బేసిక్లో మనకి ఫస్ట్ కావాల్సింది లైన్స్ ఎలా వేసుకోవాలి, డాట్స్ ఎలా వేసుకోవాలి, సర్కిల్స్ ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇంకోటి ఏంటంటే మన ప్రాక్టీస్ అనేది బోర్ కొడుతుంది, అంటే ఒకే గీత గీసిందే గీసి అంటే కొంచెం మనకి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ఈజీగా ఇంట్రెస్ట్గా ఉండేలాగా టెక్నిక్స్ అయితే ఈ వీడియోలో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం మెహందీ డిజైన్ వేసేటప్పుడు చాలామంది చెప్తుంటారు, నా వర్క్ స్పీడ్గా వెళ్ళట్లేదు. స్పీడ్గా ఎందుకు వెళ్ళట్లేదు, స్పీడ్గా వెళ్ళాలి అంటే ఏ విధంగా టెక్నిక్స్ యూజ్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సరేనా, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లైన్స్ స్టార్టింగ్ ఎప్పుడు టచ్ చేసి మళ్ళీ ఎండింగ్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే టచ్ చేస్తాం. పేపర్ని ఎప్పుడు ఫస్ట్ టచ్ చేసి లాస్ట్లో టచ్ చేస్తాం. మిగతా లైన్ అంతా మనకి పైనే జరగాలి. మనం టచ్ చేసామంటే బరకగా రావడం, లేకపోతే కట్ అయిపోవడంలా వస్తుంది. చూసారు కదా, నేను మరీ లేపుతున్నాను ఒక్కో లైను, మరీ టచ్ చేస్తున్నాను ఒక లైను. అవి ఎలా వచ్చినాయో చూడండి, వాటికి వీటికి తేడా. ఇప్పుడు డార్క్వి కూడా అంతే, పెద్ద చిన్నగా వస్తాయి. అదే 2 లైన్స్ ఇచ్చి మనం ఫిల్ చేసుకుంటే నీట్గా వస్తాయి అన్నమాట. కర్వ్స్ కూడా అంతే. మనం కొమ్మలు గీయడానికి కూడా సమానంగా చూసుకోవాలి. చూసారు కదా, ఈక్వల్ లేకపోతే వెనకకి ముందుకి వస్తాయి. సో మనం ఈక్వల్గా ఉండేటట్టు ఆ కొన ఈ కొన సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. సేమ్ అలానే జిగ్జాగ్ ఇది చాలా వాటికి ఉపయోగపడుతుంది. మనం సర్కిల్ ఫస్ట్ సి వేసుకుని దాన్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీ మనం గీసుకుంటే సర్కిల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. సర్కిల్ కూడా ఫస్ట్ సర్కిల్ వేసేసుకుని లోపల చిన్ని మళ్ళీ సర్కిల్ ఇచ్చుకొని దాన్ని ఫిల్ చేస్తే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ సి వేసేసుకుని దాన్ని అటాచ్ చేస్తే సర్కిల్ అనేది ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తే చాలా వాటికి ఉపయోగపడుతుంది. అలాగే షేప్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసామంటే మనకి లైన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. మనం ఎక్కువ షీట్స్ మీద ప్రాక్టీస్ చేస్తాం, అలాగే మన హ్యాండ్ మీద కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే మనకి వర్క్ స్పీడ్గా అవుతుందన్నమాట. అలవాటు అయిపోతుంది స్పీడ్గా వేయడం అనేది. మనకి ఎప్పుడు ప్రాక్టీస్ ఒకే దాని మీద చేయాలి అంటే మనకి చాలా బోర్ కొడుతుంది. అలా కాకుండా ఇలాగా మనం పెన్సిల్తో కానీ స్కెచ్ పెన్తో కానీ వైట్ షీట్ మీద ఇలాగా గీసుకొని ఇలా ఫిగర్స్ వేసుకొని ఇదనే కాదు, మనకి నచ్చింది ఏదైతే ఉందో అది వేసుకొని చక్కగా వీటిపై ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి వర్క్ అనేది అంటే హ్యాండ్ పైకి కిందకి కదలడం, లెఫ్ట్ రైట్ కదలడం, ఇలాంటివన్నీ మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. ఇలాగ మనం పెన్సిల్తో డ్రా చేసుకుని చక్కగా నీట్గా మనం ప్రాక్టీస్ ఎన్నైనా చేయొచ్చు. మనకి ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. ఏంటంటే డిజైన్ మారుతుంది. ఇందులో లవ్ షేప్ ఉంది, సర్కిల్ ఉంది, ఫ్లవర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ప్రతి ఒక్కటి నీట్గా వస్తాయి.
చూశారు కదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సుజాత మెహందీ ఆర్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.